తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో ముందుగా చెప్పుకునే ముందు ఆ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచార వీక్షణం అనేది ఎక్కడుంది, గ్రహాలు అనేవి ఏ రాశుల్లో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశుల్లో కుజుడు, కన్యలో కేతు యొక్క సంచారం, రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, మీనంలో రాహు శుక్రుడు యొక్క సంచారం అనేది జరిగింది. ఏ విధంగా ఉండబోతుంది కన్యారాశి వాళ్ళకి అనేది మనం చూసుకునేటట్లయితే, కన్యారాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం. భాగ్యము అనంటే ఏంటంటే అదృష్టాన్ని వరించేది అని అర్థం. గురువు 9వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ, ఆర్థిక పరంగా తీసుకునే ప్రణాళికలు కానీ, కుటుంబ పరంగా ఖర్చు పెట్టే ఖర్చులు కానీ, ఇలాంటివన్నీ కూడా కొంత అనుకూలంగా ఉండి పొదుపు పాటించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు రావటం, స్థానచలనం జరగటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే కష్టానికి తగ్గ ఫలితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగంలో కూడా గుర్తింపు, అంటే మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో దానిలో ఒక రికగ్నైజ్డ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ఆ వ్యాపారంలో కూడా లాభాల పరంగా ఉంటుంది. లాభాలే కాకుండా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో రకరకాల వ్యక్తులు వచ్చి పరిచయాలు పెరిగి, ఆ పరిచయంలో కూడా మేము కూడా కొంత క్యాపిటల్ అమౌంట్ పెడతాము మీ కంపెనీలో అని చెప్పే వ్యక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగం లేని నిరుద్యోగులు అంటాం మనం. ఉద్యోగం లేని వాళ్ళ నిరుద్యోగులు అంటారు. ఆ నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ భాగ్యస్థానంలో గురువు వల్ల లాభాల బాట బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానితో పాటు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేకపోవటం, అంటే సంతానం సంపత్ప్రదం అంటారు. సహజంగా పాత రోజుల్లో ఎలా అడిగేవాళ్ళంటే మీకు పెళ్ళయిందా, సంతానం ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గతంలో. ఇప్పుడు రకరకాలుగా డబ్బు ఎంత ఉంది, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉంటాయి అడుగుతూ ఉంటారు. కానీ సంతానం అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత డబ్బులున్నా కూడా దాన్ని అనుభవించే వ్యక్తి వేరే పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ ఉంటేనే మనం డబ్బులు సంపాదించడానికి వాల్యూ, లేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి బయటపోయేయటమే. అందువల్ల ఇక్కడ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్త్రీకి మాతృత్వం అనేది గొప్ప వరం. ప్రపంచంలో ఉన్న గొప్ప వరము ఏమిటి అంటే, మానవుడికి ఉన్న వరం ఏంటంటే సంతానం. ఎందుకంటే ఆ సంతానం కలిగితేనే వీళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. స్త్రీలకి సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే ఈ తండ్రికి కానీ తల్లికి కానీ కంప్లీట్ మ్యాన్గా అయ్యేది 100% సంతానమే. ఆ సంతానాన్ని చూసే వాళ్ళు మురిసిపోతుంటారని అర్థం. అందువల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. దాని యొక్క ప్రయత్నాలు కానీ, మెడికల్ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, అంటే డివోషనల్ పరంగా కానీ చేయటం వల్ల కూడా వీళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం కలగాలని మనం ఆశించాలి. తర్వాత వీళ్ళకి మనం చూసుకునేటట్లయితే మిగతా గ్రహాల యొక్క కలయికను మనం చూసుకుంటే 6వ స్థానంలో శని యొక్క ప్రభావం, 6వ స్థానం రవి బుధులు కూడా ఉంటారు. అంటే ఫిబ్రవరి 15 తర్వాత 6వ స్థానంలో రవి బుధులు మంచివాళ్ళు, శని మంచివాళ్ళే. అంటే కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయని అర్థం. అంటే నిష్ణాతులైన వాళ్ళ యొక్క కలయిక, అంటే ప్రముఖ వ్యక్తులతోటి, అంటే ప్రసిద్ధ వ్యక్తులతోటి, అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి పరిచయాలు పెరుగుతుంటాయి. అది వ్యాపార పరంగా పెరగచ్చు, వృత్తిపరంగా పెరగచ్చు. అలానే ఆరోగ్యకరమైన వాతావరణం అంటారు చూసారా, అంటే హెల్తీ కాంపిటీషన్ని, ఆ హెల్తీ కాంపిటీషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక వ్యాపారస్తుడు ఎదురు ఇంకో వ్యాపారం ఉంటాడు, అయినా పర్వాలేదులే నాకు రావాలి ఆయనకి రావాలని హెల్తీ కాంపిటీషన్ అంటారు. ఒక అబ్బాయి చదువుతూ ఉంటాడు, 100 మార్క్స్ వస్తాయి, ఇంకో అతనికి కూడా 100 మార్క్స్ వస్తాయి. అది ఇద్దరి మధ్యలో బాగుండటం, అంటే కాంబినేషన్, కంజంక్షన్ అంటారు. ఆ కంజంక్షన్ కూడా బాగుంటుంది, అంటే హెల్తీ కాంపిటీషన్ అని అర్థం. అలాంటి విద్యార్థుల మధ్య కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే ఏదైతే భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కన్యారాశి వాళ్ళకి.
సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల, అలానే ఇక్కడ ఏదైతే ద్వితీయాధిపతి సప్తమ స్థానంలో ఉండటం, అలానే కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ఎందుకు అనుకూలంగా ఉంటే ఫిబ్రవరి 15 తర్వాత కుజగ్రహము భాగ్యస్థానంలో, కుజగ్రహము ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల, 11వ స్థానంలో ఉండటం వల్ల కూడా వీళ్ళకి గొడవలు తగాదాలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్, బంధువులతోటి, రిలేటివ్స్ తోటి, స్నేహితులతోటి కూడా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం అనేది వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి 15 తర్వాత. అందువల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి, బాండింగ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగనే వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి కూడా 6వ స్థానం రవి, బుధుడు, శని 3 గ్రహాలు ఉన్నాయి. ఈ 3 గ్రహాల వల్ల కూడా వీళ్ళకి ఎన్హాన్స్ చేసుకుంటారు. అంటే జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది ఆలోచన చేసి దాన్ని మెరుగుపరుచుకుంటారు కన్యారాశి వాళ్ళు. అందువల్ల రవి వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రవి వల్ల ఉద్యోగం బాగుంటుంది, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. బుధుడు వల్ల 6వ స్థానంలో బుధుడు మంచివాడు. ఈ బుధుడు వల్ల వ్యాపార రంగాల్లో వాళ్ళు పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఉంటుంది. అలానే 6వ స్థానంలో శని కూడా వల్ల కూడా ధనాదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు కూడా బాగా మెరుగుతాయి. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ అనేది చాలా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పొజిషన్స్. అందువల్ల ఒక మ్యారిటల్ స్టేటస్సే బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక పాజిటివ్, అంటే రియలిస్టిక్గా మాట్లాడటం అంటారు. అంటే వీళ్ళు మంచిగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడి నిజాన్ని మాట్లాడి, అంటే మనం యూనివర్సల్ ట్రూత్ అంటాం కదా, అలానే వీళ్ళు నిజాన్ని మాట్లాడతారు. ఆ నిజాలను మాట్లాడి వేరే వాళ్ళ యొక్క మెప్పును పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎదుటి వాళ్ళ యొక్క బిలీవ్, అంటే వీళ్ళని మెప్పును పొందటమే కాకుండా ఎవరిని కూడా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, విధానాల్లో కానీ, ఆలోచన సరళిలో కానీ ఒక ప్లానింగ్గా వెళ్ళి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక ప్లాన్ చేస్తారు, లైఫ్కి నేను ఎలా డెవలప్మెంట్ కావాలి, ఎలాంటి ప్లాన్తో నేను వెళ్ళాలి, ఎలాంటి మూవ్ కావాలి, ఎవరితోటి నేను ఎలా క్యారెక్టర్ బిహేవ్ చేయాలి, ఎలా బిలీవ్ చేయాలి అనే విషయాల్లో వాళ్ళు ఏంటంటే అందరితో బాగుంటారు, కొందరివాడిగా బతకటం ఉండదు, అందరివాడిగా బతుకుతాడు, అందరిలో నేను ఉండాలని ఒక ఆలోచనతోటి సంపూర్ణంగా బుద్ధి అనేది వికసించే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహాల యొక్క కలయిక వల్ల 3 గ్రహాలు 6వ స్థానంలో ఉండటం చాలా మంచిది. నిజం చెప్పాలంటే గోచారీత్యా ఎక్కడైనా సరే 6వ స్థానం రవి మంచివాడే, బుధుడు మంచివాడే, శని మంచివాడే. అందువల్ల ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాండింగ్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఇవన్నీ కూడా బాగుంటాయి, ఏది కూడా డిఫరెన్స్ లేకుండా అందరితో హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరికొన్ని రెమెడీస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది. అలానే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లం ఏం లేదు. స్టూడెంట్స్ పోటీ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలో కానీ, ఎంసెట్లో కానీ, అదే నీట్ అంటారు, నీట్లో కానీ, తర్వాత బీటెక్ అదే మన ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తారో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కానీ, లా కానీ, ఎంసీఏ కానీ, ఎంబీఏ కానీ ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికీ కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మరికొన్ని రెమెడీస్ చేసి మనం ముందుకెళ్తే బెటర్ లైఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రెమెడీస్ ఏంటంటారు? తప్పకుండా దానిలో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏమిటి అని అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ఒకటి, ఓం నమః శివాయ పంచాక్షర చేయటం చాలా మంచిది. అలానే దాంతోపాటు ముఖ్యంగా కేతు గ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు. అంటే జీవితంలో వీళ్ళకి విఘ్నాలు జరగకుండా ఏదైతే మనం టైం ఆలోచన చేస్తాం ఇన్ టైంలో మనం చేయటానికి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. అంటే గణపతిని గరికతోటి బుధవారం రోజున కానీ, అస్థానక్షత్రం రోజున కానీ సంకష్టార చతుర్థి వ్రతం ఉంటుంది. ఆ వ్రతం రోజున ఆ వ్రతం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం, అంటే గణపతి ఆరాధన, గణపతి దేవాలయ దర్శనం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్కారం. చూసారు కదా, కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ మాసం తెలుసుకుందాం కదా. అలాగే వచ్చే ఎపిసోడ్లో మనం తులా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.